అది మెర్కాన్పేట విలేజ్. కాకపోతే మాకు రోడ్డు వచ్చింది కాబట్టి మాకు మంచిగానే ఉంది. ఇప్పుడు అమెజాన్ కంపెనీ వాళ్ళకి మాకు మంచిగానే నడుస్తుంది. ఇప్పుడు కొంతమంది మనుషులు కూడా అక్కడ పెట్టుకుంటారు. ప్లాట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి కదా, అవును. ఆ ప్లాట్స్ ఎలా డెవలప్ అవుతాయి అనుకుంటాను. ప్లాట్లు ఇప్పుడు దానివల్ల మీకు ఏమైనా ప్లాట్లు ఉపయోగం? ఇప్పటి వరకు డెవలపింగ్ అయిపోయినాయి. రేట్లు కొనేసి అయిపోయినాయి. ఏమన్నా ఉన్నోళ్ళు రాంగ కట్టుకుంటారు, లేకపోతే బిజినెస్ చేసుకుంటారు. ఇబ్బంది అంటే ఇక మా భూములు ఉన్న కాడికి మేము జాగ్రత్త ఉండవాలి. కాకపోతే మాకు రేటు పెరుగుతుంది. రేట్ పెరుగుతాయి. లాభం అంటే భూమి పెరగడం అంతే. మాకు అంత లాభం ఏం లేదు. కాకపోతే మాకు చిన్నపిల్లలు రేపు పెద్దగా అవుతుంటే వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయి. అంటే అక్కడ హైదరాబాద్ లో జూబ్లీస్ అవన్నీ ఉన్నాయి కదా, అవును. అలా అయిపోతుంది అంటున్నారు ఇక్కడ. దానికంటే మించి అయిపోతుంది. లాభం నష్టం అనేది మేము కష్టజీవినము. మేము కష్టం చేసుకుంటేనే మాకు లాభం. కాకపోతే వాళ్ళు ఇచ్చేది మాకేం లేదు. కాకపోతే రేపు మా పిల్లలు ఏమైనా పెద్దగా అయితే మాకు ఉద్యోగం పెరిగితే ఉద్యోగాలు ఇస్తే మాకు లాభం కలుగుతుంది. కాకపోతే ఇస్తారు. భూమి తీసుకురు కాబట్టి భూములు ఉన్న వాళ్ళకి కొంతమంది ఇస్తారు. ఉన్న వాళ్ళకి అందరికీ ఇప్పుడు భూములు తీసుకున్న వాళ్ళందరికీ ఎకరెకర అది ప్లాట్లు ఇచ్చారు. ఎకరొక ప్లాట్ ఇచ్చారు. ఇప్పుడు ప్లాట్లు అన్నీ అవే. అమెజాన్ వచ్చాక కొంచెం రోడ్లు అవన్నీ వేసారు. రోడ్లు వేసారు. అమెజాన్ వాళ్ళే మొత్తం ఆ రోడ్ వేసేది. ఇప్పుడు ఈ రోడ్డు కూడా ఇప్పుడు ఈ నాయకు అయిపోయి ఇది ఆచారం దాకా సాగర్ రోడ్డు వరకు అవుతుంది.